స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు. ఒక స్త్రీ అదృష్టవంతురాలు అయ్యిందంటే తన కుటుంబం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుందని మనకి పురాణాలు, ఇంకా శాస్త్రాలు, చాణక్య నీతి ఇటువంటివన్నీ కూడా ఒక స్త్రీ అదృష్టవంతురాలు అవ్వాలి అంటే 10 ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండాలని చెప్తున్నారు. ఆ 10 ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేస్తే ఈ 10 ముఖ్యమైన లక్షణాలు మీరు మిస్ అయిపోతారు. ఈ 10 ముఖ్యమైన లక్షణాలు మీకున్నాయో లేదో కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ 10 లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చాణక్యుడు చెప్పిన ఈ 10 లక్షణాలు అదృష్టవంతురాలైన స్త్రీకి అయితే ఉంటాయట. ఆ 10 ఏంటో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి శాంత స్వభావం. ఏ స్త్రీ అయితే శాంతంగా ఉంటుందో తన మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉంటుంది. ఏదైనా గొడవ వచ్చినప్పుడు కూడా తను శాంతంగా ఆ సమస్యని పరిష్కరించే స్త్రీ ఎప్పుడూ కూడా అదృష్టవంతురాలని చాణక్యుడు చెప్తున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి దయ, కరుణ. ఏ స్త్రీ అయితే దయతో కరుణతో ఉంటుందో, ఇప్పుడు ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టడం, ఇలాంటివి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఇలా దయతో ఉంటుందో, తెలివిగా ఉంటుందో ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. మనం ఆహారం లేని వాళ్ళకి, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న జీవ జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువులకు కూడా ఆహారం పెట్టడం, ఇలా దయతో ఉన్న స్త్రీ ఎంతో అదృష్టవంతురాలని చెప్తున్నారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి కష్టపడి పని చేసే గుణం. ఏ స్త్రీ అయితే కష్టపడి పని చేస్తుందో, బద్ధకాన్ని విడిచిపెడుతుందో ఆ స్త్రీ కూడా ఎంతో అదృష్టవంతురాలు. బద్ధకంగా కూర్చుంటే ఎప్పుడు కూడా ఆ స్త్రీ అదృష్టవంతురాలు అవ్వదు. ఎప్పుడైతే తను కష్టపడి పని చేస్తుందో, బద్ధకాన్ని విడిచిపెడుతుందో ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి వినయం కలిగిన స్త్రీ. ఏ స్త్రీ అయితే అందరినీ గౌరవిస్తుందో, వినయంతో ఉంటుందో అటువంటి స్త్రీ కూడా ఎంతో అదృష్టవంతురాలు. గర్వం లేని వినయంగా ప్రవర్తించే స్త్రీ సమాజంలో ఎప్పుడూ కూడా గౌరవం పొందుతుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసరికి భర్త ఇంకా కుటుంబానికి అండగా ఉండడం. ఏ స్త్రీ అయితే భర్తకి ఇంకా కుటుంబానికి అండగా ఉంటుందో ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకు అంటే తను ఎంతో కొంత తెలివితేటలతో డబ్బుని దాచిపెట్టి ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు ఈ డబ్బుని వాళ్ళకి ఇచ్చి సహాయం చేస్తుందో ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు. ఆ కుటుంబం కూడా ఎంతో అదృష్టవంతురాలని, ఇంకా అదృష్టం చేసుకుంది అని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి జ్ఞానం, విజ్ఞానం. ఏ స్త్రీ అయితే జ్ఞానం అంటే విద్య నేర్చుకున్న స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు. విద్య నేర్చుకున్న స్త్రీ అంటే జ్ఞానం ఉన్న స్త్రీ ఎక్కడైనా సరే గౌరవింపబడుతుందని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ. ఏ స్త్రీ అయితే తన ఆరోగ్యం పైన శ్రద్ధ చూపిస్తుందో, అలాగే తన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్త్రీ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి తను ఆరోగ్యంగా ఉంచుకొని ఇంకా తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు, అదృష్టం చేసుకుంది అని అంటూ ఉంటారు. ఇక ఎయిత్ వన్ వచ్చేసరికి ఆత్మవిశ్వాసం. తన మీద తనకు నమ్మకం. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మన మీద మనకి ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు ఉండాలి. అది ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ స్త్రీని కూడా అదృష్టవంతులైన స్త్రీ అని అంటారు. ఇక నైన్త్ వన్ వచ్చేసరికి ధర్మం, నైతిక విలువలు. ఎప్పుడైనా సరే ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఆ స్త్రీని ఎప్పుడు కూడా అదృష్టవంతులైన స్త్రీ అని అంటారు. ఇక 10th వన్ వచ్చేసరికి సానుకూల దృక్పథం. ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం వెతికే స్త్రీని అదృష్టవంతులైన స్త్రీ అని అంటారు. ఈ 10 లక్షణాలు మీకున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఈ 10 లక్షణాలు ఉన్నాయా లేవా అనేది కూడా కామెంట్ చేయండి. అదృష్టం ఎక్కడో దొరకదండి, మన గుణాల ద్వారా మనమే సృష్టించుకుంటాము. ఈ 10 లక్షణాలు ఉన్న స్త్రీ నిజంగా అదృష్టవంతురాలు. మీ చుట్టూ అలాంటి స్త్రీలు ఉన్నారా? ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా యోగా క్లాసెస్, యోగా నేర్చుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి అని అనుకుంటే నేను ఆన్లైన్ సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకంటే నేను యోగా టీచర్ అండి. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి, దాని ద్వారా నేను క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెయిట్ తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.